నీకు ఉంది కదా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఓకే ఓకే, ఐ నో మీలో బై నౌ చాలామంది నా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే నేను వ్లాగ్ పెట్టలేకపోయాను బికాజ్ యు నో వై, ఐ వాజ్ ట్రావెలింగ్. ఒక చిన్న బ్రేక్, ఒక చిన్న వెకేషన్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. బట్ ఈ వ్లాగ్ ఏదైతే ఉందో ఆ వెకేషన్కి వెళ్ళక ముందే తీసిన వ్లాగ్, దీన్ని ఎడిట్ చేసి నేను లాస్ట్ ఫ్రైడేకి స్కెడ్యూల్ చేసి వెళ్దాం అని అనుకున్నాను. కానీ నా టైట్ స్కెడ్యూల్ వల్ల అస్సలు నేను చేయలేకపోయాను అనమాట. ఐఎమ్ సో సారీ. ఎనీవే, ఈ వ్లాగ్ నా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. పోస్ట్ డిన్నర్ ఆబ్వియస్లీ ఇది మంత్ స్టార్టింగ్ కాబట్టి మేము గ్రాసరీస్ తెచ్చుకున్నాం. అండ్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేను డీమార్ట్కి వెళ్ళలేదన్నమాట. మోహన్ ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చాడు. నాకు అంత వర్క్ ఉండింది. ఆఫీస్ రిపోర్ట్స్కి డెడ్ లైన్స్, కొన్ని బ్రాండ్స్కి నేను వెకేషన్కి వెళ్ళక ముందే అప్రూవల్కి కొన్ని బ్రాండ్స్ పంపించాను అనమాట. బికాస్ తర్వాత లేట్ అయిపోతుంది, నేను వెకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేయలేను అని చెప్పి అంతా ప్రీ ప్లాన్డ్గా ముందే అన్నీ షూట్ చేసుకుని ఎడిట్ చేసుకుని బ్రాండ్ వాళ్ళకి పంపించేసి, అండ్ దెన్ కొన్ని వీడియోస్ స్కెడ్యూల్ చేసి షార్ట్స్ పెట్టుకుని డ్రాఫ్ట్స్లో, అండ్ ఆల్సో ఆఫీస్ రిపోర్ట్స్ అన్నీ పంపించేసి ఆఫీస్ వర్క్ పెండింగ్ లేకుండా చూసుకొని ఇవన్నీ చేసుకునేసరికి నాకు అస్సలు టైం కుదరలేదన్నమాట. సో ఇవన్నీ ఒకవేళ నేను చేయకుండా వెళ్ళి ఉంటే నేను ఎంజాయ్ చేయలేను. బికాజ్ నాకు ఇదే బుర్రలో తిరుగుతుంటుంది, అరే ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, ఈ రిపోర్ట్ పంపించలేదు అని చెప్పి. సో ఐ రియలీ డింట్ వాంటెడ్ టు గో టు ద వెకేషన్ విత్ దట్ మైండ్. రిలాక్స్డ్గా వెళ్ళిన వారమైనా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో దట్స్ ద రీజన్ అన్నీ ముందు కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసి వెళ్దాం ఫ్రైడేకి అని అనుకున్నాను. కానీ అస్సలు టైం సరిపోలేదన్నమాట. ఒక వ్లాగ్ తీయడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇట్ అట్లీస్ట్ టేక్స్ 2.5 hours అనమాట. సో నాకు ఆ టైం అప్పుడు దొరకలేదు. బట్ ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ ద న్యూ వ్లాగ్. అండ్ ఎస్, ఐ ప్రామిస్ యూ టు కంటిన్యూ ద సేమ్ థింగ్, లైక్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మీకు వీడియోస్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీలో చాలామంది వెకేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వమని అడిగారు, లైక్ బడ్జెట్ ఎంత అయింది, ఏ ప్లేసెస్ కవర్ చేశారు, ఎలా అని. సో నేను వ్లాగింగ్ అస్సలు చేయలేదు, టు బి వెరీ ఫ్రాంక్, నేను వెళ్ళిన వెకేషన్లో. బికాజ్ ఐ వాజ్ దేర్ టు ఎంజాయ్. నేను వ్లాగింగ్ చేసుకుంటా కూర్చుంటే నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది తప్ప నేను కంప్లీట్గా ఎంజాయ్ చేయలేను అనమాట. బట్ ఎస్, కొన్ని షార్ట్ క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం, అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి. బట్ వన్ ఫుల్ డే, లాస్ట్ డే ఫీఫీ ఐలాండ్స్ వెళ్ళామన్నమాట. ఆ రోజు వ్లాగ్ అయితే తీశాను. నాకు ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అది ఒకటి మటుకు నేను వ్లాగ్ తీశాను. నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో బడ్జెట్ గురించి, వెకేషన్ లైక్ కంప్లీట్ స్టే గురించి కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. హోప్ మీలో కొంతమందికి అది హెల్ప్ఫుల్ అవుతుంది అని. అండ్ ఆ షార్ట్ వీడియోస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యూ కెన్ కంప్లీట్లీ స్కిప్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్, గ్రాసరీస్ అన్నీ ఆల్మోస్ట్ రీఫిల్ చేసేసుకున్నాను అనమాట. ఓన్లీ లెఫ్ట్ ఓవర్ విత్ ఫ్యూ థింగ్స్ లైక్ మ్యాగీ అండ్ సమ్ అదర్ మసాలాస్. అండ్ గ్రాసరీస్ రీఫిల్ చేసేసుకున్న తర్వాత నా క్రాకరీ యూనిట్ని కూడా కొంచెం సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ మంత్ నెస్టేషియా సామాన్ల కోసం కొంచెం స్పేస్ తేవడానికి. ఎస్ అండ్ ఈ మంత్ నేను నెస్టేషియాతో లాస్ట్ వర్కింగ్ అనమాట. నేను డిసైడ్ అయ్యా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వాళ్ళతో కొలాబరేట్ చేయకూడదు అని. బికాజ్ ఐ హ్యావ్ గాట్ మై రీజన్స్. ఎందుకు ఏమిటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇల్లు ఫిల్ అయిపోతుంది సామాన్లతో. నాకు అది ఇష్టం లేదు. అండ్ దాని వెనకాల పడే కష్టం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వీడియో వెనకాల పడే కష్టం, లైక్ వాళ్ళు వెంటనే అప్రూవ్ చేయరు, ప్రెషర్ ఉంటుంది, ఆన్ టైంలో పోస్ట్ చేయాలంటారు, 100 ఎడిట్లు చెప్తారు. నాకు చాలా టైం కన్స్యూమింగ్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ద ఓన్లీ రీజన్. ఈ మంత్తో ఐఎమ్ గోయింగ్ టు బి లాస్ట్. అండ్ నాకు సామాన్లు ఇంకా ఎక్కువ నింపుకోవాలి ఇంటి నిండా అని లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా నచ్చితే ఐ రియలీ వాంటెడ్ టు బై 1 or 2, బట్ నాట్ మోర్ దెన్ దాట్ అని. సో ఎనీవే, నేను మీకు ఇదంతా చెప్పాను కాబట్టి టుడే
వైల్ సెట్టింగ్ అప్ మై క్రాకరీ నేను చాలామంది కమెంట్స్ చదివాను. అండ్ ఆల్సో కొంతమంది సపోర్టివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్గా కమెంట్ చేస్తారు. అవన్నీ పక్కన పెడితే నా వ్యూ మీతో చెప్పాలని ఉంది ఈరోజు నాకు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒకళ్ళకి చీరలంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది ఆడవాళ్ళకి. కొంతమందికి జ్యువెలరీ, బంగారం అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే వంటింట్లో వంట సామాన్లు, లైక్ ఇప్పుడు మా అమ్మని కానీ, అత్తమ్మని కానీ, ఇంకెవరన్నా మన అత్తలు కానీ, లైక్ మేనత్తలు వీళ్ళు ఉంటారు కదా పాతకాలం వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ వంటగదిలో స్టీల్ సామాన్లు, రాగి సామాన్లు, ఆరెల్స్ ఆ తెల్ల గిన్నెలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని వాడకపోయినా అలా పెట్టుకుని ఉంటారనమాట. సో అలా నాకు క్రాకరీ అంటే ఇష్టం, పిచ్చి, టు బి వెరీ ఫ్రాంక్. ఇఫ్ యూ రియలీ డోంట్ మైండ్, ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండుంటే నా థాయిలాండ్ ట్రిప్లో కూడా ఐ వాజ్ ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ క్రాకరీ. అన్నిటికంటే ఎక్కువ బట్టలు, బ్యాగ్స్ అన్నిటికంటే షాపింగ్లో నేను క్రాకరీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ ఏ క్రాకరీ ఎడిక్టివ్. ఐఎమ్ ఎడిక్టెడ్ టు దట్, టు బి వెరీ ఫ్రాంక్. బట్ ఎస్, నేను కొన్న ప్రతి ఐటెంని వాడతా. ఇప్పుడు మీకు చూపించే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఏది నేను మూల పెట్టింది లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ యాక్చువల్లీ దాచుకోవడం, అయ్యో పగిలిపోతాయేమో అని భయపడి వాడకుండా ఉండడం అలా కాదు. నాకు కొన్న ప్రతి సామాన్ని వాడడం ఇష్టం, వాటిని అందంగా పెట్టుకోవడం ఇష్టం. అండ్ వాటి యూసేజ్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లోర్ చేసి కొత్తదనాన్ని తేవడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్స్ హౌ ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ ద కిచెన్ అండ్ దట్స్ హౌ ఐ ఎంజాయ్ కుకింగ్ అండ్ డెకరేటింగ్ మై కిచెన్. సో ఇప్పుడు కొన్ని ఇంపల్సివ్ బైస్ ఉంటాయి. చాలామంది అరే ఈ వీడియోలో ఇది చూశాను బాగుంది కదా అనుకుంటారు. అలా నేను కూడా ఉన్నాను. బట్ మనకి అది ఎంతవరకు అవసరం అని తెలుసుకోవడం మన బాధ్యత, టు బి వెరీ ఫ్రాంక్. సో మీరు నా వీడియోస్ అనే కాదు, వేరెవరు ఏ వీడియోస్ అయినా సరే, ఇప్పుడు రీసెంట్గా ఒక కమెంట్ చదివా, ఇట్ వాజ్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. మీరు 100 యాడ్స్ చూస్తారు టీవీలో, అలా అని చెప్పి యాడ్లో కనిపించిన ప్రతిదీ కొంటారా? కొనరు కదా. ఇది కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్. బట్ ఎస్, కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ముందు మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి, మీకు ఆ సామాన్లు నిజంగా అవసరమా? మీరు షోకి పెట్టుకుంటారా, లేకపోతే మీరు ఇష్టపడి కొనుక్కుంటున్నారా? అది మీరు యూజ్ చేస్తారా, 2 రోజులు యూజ్ చేసిన తర్వాత 3 రోజు మూల పడుతుందా? ఒకటి కొనే ముందు ఈ 3-4 థింగ్స్ గట్టిగా ఆలోచించి కొనుక్కుంటే మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువుకి విలువ ఉంటుంది అండ్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంపల్సివ్ బైస్ అనేవి ఎక్కువ చేయకుండా ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ నా వీడియోస్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అరే ఇది నేను కొన్నానే, ఇది నాకు వేస్ట్ అయింది అని ఎవరు అనుకోవడం నాకు ఇష్టం లేదు. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, క్రాకరీ యూనిట్ కూడా ఆల్మోస్ట్ అంతా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఐ గాట్ అ లిటిల్ మోర్ స్పేస్ టు అరేంజ్ మై న్యూ క్రాకరీ ఫర్ దిస్ మంత్. అండ్ లాస్ట్ 2 days టు డూ థింగ్స్ ఇన్ ద కిచెన్ ఏంటంటే, నెక్స్ట్ డేకి నట్స్ నానబెట్టేశాను అండ్ రాజ్మా కూడా నానబెట్టేశాను అనమాట. అండ్ ఇది నా న్యూ సెటప్ ఇన్ ద కిచెన్. మీరు నా లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. ఐఎమ్ జస్ట్ ఇన్ లవ్ విత్ ద న్యూ సెటప్ ఆఫ్ మై కిచెన్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే, ఐ థింక్ ఇట్స్ సండే మార్నింగ్. సో సండే మార్నింగ్ నేను ఎక్కువ రష్ లేకుండా హ్యాపీగా ఆరామ్సే 8 o'clockకి లేచాను అనమాట. అండ్ పోస్ట్ దట్ నేను గార్డెనింగ్ మొన్న వీడియో కోసం అని చెప్పి తీసుకున్నాను, లైక్ విలేజ్ టేకర్ వాళ్ళు నాకు ప్లాంటర్స్ పంపించారు కదా. ఆ తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్ వదిలేసాను అనమాట. రిమైనింగ్ ప్లాంట్స్ ఏవి నాటలేదు, టైం లేకపోవడం వల్ల. సో సండే మార్నింగ్ నాకు టైం దొరికింది, బికాజ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ నేను కుక్ చేయలేదు అండ్ ఆల్సో కుకింగ్ లేదు. వి డిసైడెడ్ టు గో అవుట్ ఫర్ లంచ్. మోహన్ ట్రీట్ అనమాట ఈ లంచ్ వచ్చేసి. సో అదేంటి అనేది నేను లంచ్కి వెళ్ళే ముందు చెప్తాను, ఎందుకు ట్రీట్ ఇస్తున్నాడని. సో మీన్ వైల్ నాకు దొరికిన ఈ కొంచెం టైంలో ఐ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ గార్డెనింగ్ టాస్క్. అండ్ చాలామంది నన్ను అడిగారు అనమాట, సో ప్లాంట్స్ గురించి, ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్ చెప్పండి, మీ దగ్గర ప్లాంట్స్ ఇంత హెల్తీగా ఎలా ఉంటాయి ఏంటి అని. టు బి వెరీ వెరీ ఫ్రాంక్, నేను నా రీసెంట్ షార్ట్లో చెప్పినట్టు నాకు పెద్దగా ప్లాంట్స్ గురించి నాలెడ్జ్ లేదు, తెలిసింది 1-2 వాటినే అలా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. బట్ ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్ 4 చెప్తాను మీకు. ఒకటి గోల్డెన్ పోథోస్,
అంటే మనీ ప్లాంట్లో ఒక రకం. ఇప్పుడు నేను నాటుతున్నాను కదా అది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ అనమాట. ఇది గ్రో అవుతూ ఉన్నప్పుడు అసలు ఎంత బాగా వస్తాయో లీవ్స్ కానీ కలర్స్ కానీ. సో దీని కేర్ టిప్స్ ఏంటి అని అంటే దీన్ని ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. డైరెక్ట్ సన్లైట్లో పెడితే లీవ్స్ అన్నీ మాడిపోతాయి అనమాట. ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టి, అంటే ఇప్పుడు నా కిచెన్ పైన స్లాబ్ మీద ఎలా అయితే సన్లైట్ వస్తుందో అలా పెట్టాలి. అండ్ సాయిల్ ఎప్పుడు తేమగా ఉండాలి, మాయిశ్చర్డ్గా ఉండాలన్నమాట, తడిగా ఉండాలి. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాటికి వాటర్ పోస్తూ ఉండాలి. సెకండ్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీ దగ్గర ఏ స్నేక్ ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని ఈజీగా వాటర్ ఎక్కువ అవసరం కూడా లేదు వీటికి. ఈ ప్లాంట్స్ చాలా ఫర్గివింగ్ ప్లాంట్స్ అనమాట. మీరు వారం రోజులు 10 రోజులు వాటర్ పోయడం మర్చిపోయినా సరే ఇవి ఫర్గివ్ చేసేస్తాయి. అండ్ వీటి గ్రోత్ కూడా బాగుంటాయి. వీటికి అంతే ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి, ఎక్కువ సన్లైట్ అవసరం లేదు. ఇండోర్లో ది బెస్ట్గా పెరుగుతాయి అనమాట. అండ్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి, 3 to 4 వెరైటీస్ ఉన్నాయి. మీరు ఏ వెరైటీ తెచ్చుకున్నా దీన్ని పెంచే విధానం అయితే సేమ్. ఎక్కువ వాటర్ పోయకుండా ఇండైరెక్ట్ సన్లైట్, మంచి లైటింగ్ వచ్చే దగ్గర, ఏ విండో దగ్గర లేకపోతే మంచిగా వెంటిలేషన్ వస్తున్న దగ్గర పెడితే సరిపోతుంది. థర్డ్ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్ అనమాట. జీజీ ప్లాంట్ ఇప్పుడు నేను మీకు చూపించలేకపోతున్నా, బట్ మా ఇంట్లో అయితే 1-2 ఉన్నాయి. అది కూడా అంతే, వాటికైతే అసలు వాటర్ అవసరమే లేదు. 10-15 రోజులకు ఒకసారి పోసినా సరిపోతుంది. అండ్ లైటింగ్ కూడా టూ మచ్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం డార్క్ స్పేసెస్లో కూడా బాగానే పెరుగుతుంది అనమాట. సో ఈ 3 ప్లాంట్స్ మీరు బిగినర్ అయితే, లైక్ ప్లాంట్ సిస్టమ్ పెంచుకోవాలి కానీ ఎలా పెంచాలో తెలియట్లేదు అన్నవాళ్ళు ఈ 3 ప్లాంట్స్తో స్టార్ట్ చేయండి. దట్ విల్ బి రియలీ సాటిస్ఫైయింగ్. ఎక్కువ టైం లేని వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో నేను ఫర్టిలైజర్స్ ఏమి ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటారు చాలామంది. నేను స్పెషల్గా ఫర్టిలైజర్స్ అనేవి ఏమి ఇవ్వను. మన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే నర్సరీస్లో డిఏపి అని ఒకటి దొరుకుతుంది. చిన్న గింజల్లాగా ఉంటాయి వైట్ కలర్లో. అవి తీసుకొచ్చి చెట్టు మొదట్లో వేసి వారానికి ఒకసారి వాటర్ పోస్తానమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర కూరగాయలు వేస్ట్ అది ఇది ఏమన్నా ఉంటే స్టోరేజ్ చేసి కంపోస్ట్ లాగా చేసి వేయచ్చు. బట్ అది చాలా అంటే స్పేస్ ఉండాలి. ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ అలా ఏమన్నా ఉంటే దూరంగా పెట్టి స్టోర్ చేసి వేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో అవన్నీ పాసిబుల్ అవ్వదు, బికాజ్ దానివల్ల మస్కిటోస్ స్మెల్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో దానికి బదులు మీరు కుడితి అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కావాలంటే అప్పటికప్పుడు పోసేయచ్చు. లేదు అనుకుంటే దాన్ని స్టోర్ చేసి ఓవర్ నైట్ ఆర్ 2 డేస్కి దానిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి, నార్మల్ వాటర్ కొంచెం బెల్లం వేసి స్టోర్ చేస్తే ఇంకా మంచి ఫర్టిలైజర్ అవుతుంది అనమాట. అవి కూడా ప్లాంట్స్కి వాటరింగ్ లాగా చేయొచ్చు, వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒకసారి. సో అది అంతకుమించి నేను ప్లాంట్స్కి అయితే ఇంకేం చేయను. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 12 in the noon అనమాట. సో ఐ గాట్ రెడీ అండ్ ద హోల్ ఫ్యామిలీ గాట్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ అ లంచ్. సో లంచ్ ఎందుకు, ట్రీట్ ఎందుకు మోహన్ ఇస్తున్నాడు అంటే మోహన్ కూడా ప్రమోషన్ అండ్ ఆల్సో మంచి హైక్ కూడా వచ్చిందనమాట. సో మాకు ఇది 2025లో ఒక మంచి న్యూస్ అండ్ ఇయర్ ఎండింగ్ మంచి న్యూస్ అనమాట. సో దట్స్ ద రీజన్ ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. సో మేమేంటంటే హ్యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ మేమిద్దరూ ఎర్నింగే కాబట్టి మాకు ఇలాంటివి ఏమన్నా చిన్న సక్సెస్లు, లైక్ ఒక చిన్న ప్రమోషన్ వచ్చినా ఆర్ఎల్స్ మంచి శాలరీ హైక్ వచ్చినా ఆర్ఎల్స్ నాకు యూట్యూబ్లో ఏదన్నా గ్రోత్ వచ్చినా మేము నలుగురం అంటే నేను, అత్తమ్మ, లిక్షిత, మోహన్ కలిసి మంచి ప్లేస్కి వెళ్తామన్నమాట మెమరబుల్గా, లైక్ ఒక లంచ్కి కానీ ఒక మంచి కేఫ్కి కానీ అలా. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మీరు ఇంతకుముందు నా వ్లాగ్స్లో చూసి కూడా ఉంటారు. సో అదేంటి అంటే తెలుగు టైల్స్ అనమాట. నేను లిక్షిత బర్త్డేకి స్టార్ట్ చేసి ఆ తర్వాత నేను మోహన్ ఒకసారి వచ్చాం. అండ్ అత్తమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ నాన్ వెజ్ తినలేదు. ఇక్కడ యాక్చువల్గా నాన్ వెజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు నచ్చుతుంది, అందరికీ నచ్చాలని లేదు. ఎక్కువ స్పైస్ ఉండదు, మంచి ఫ్లేవర్డ్ ఉంటుంది అండ్ ఫ్రెష్ కుక్డ్ మీల్ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇది సత్వా నాలెడ్జ్ సిటీలో ఉంది, విచ్ ఇస్ లైక్ గచ్చిబౌలి దగ్గర. సో వేరే ఏ ప్లేసెస్లో ఉందో నాకు తెలియదు కానీ మేమైతే ఎప్పుడు ఇక్కడికే వస్తాం. అండ్ వీళ్ళ థీమ్ కూడా డేకర్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా పాతకాలపు బొమ్మలు అన్నీ పెట్టి ట్రెడిషనల్గా తెలుగు టైల్స్ అన్నదానికి వాళ్ళ డెకరేషన్ బాగా అనిపిస్తుంది. అండ్ లిక్షిత కూడా ఇక్కడ వాళ్ళ డేకర్ చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. సో సో దాట్స్ ద రీజన్ వీఆర్ అవుట్ ఫర్ ద లంచ్ అనమాట. నా జుట్టు ఎందుకు లాగే బ్యాడ్ గర్ల్, చూస్ ఎ బ్యాడ్ గర్ల్. నువ్వే బ్యాడ్ గర్ల్. ఆ బొట్టు పోయింది.
పెట్టు పెట్టు సరిగ్గా పెట్టు. లిప్స్టిక్ అంతుతుందా? ఆర్డర్ వచ్చే వరకు ఏం చేయాలో అర్థం కాక నేను నా కూతురు కెమెరా ముందు పెట్టుకొని అలా పిచ్చి పిచ్చికి ఏదో ఒకటి చేస్తాం, కొట్టుకుంటాం అనమాట. సో దట్స్ హౌ ఐ ఎంటర్టైన్ హర్, సతాయించకుండా. అండ్ ఆర్డర్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ లిక్షిత మోస్ట్ ఫేవరెట్ చికెన్ స్టిక్స్, అది చికెన్ ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట. ఇవి చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటాయి. అండ్ లైక్ కేఎఫ్సి చికెన్ లాగా ఉంటుంది, బట్ బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఇంట్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఐ షుడ్ ట్రై వన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ ఏంటంటే చిట్టిగారెలు, నాటుకోడి నాన్ వెజ్లో వస్తే, వెజ్లో అయితే సమ్ టొమాటో కర్రీతో ఇస్తాడు చిట్టుగారెలు, బాగుంటుంది. అండ్ ప్రాన్స్, ఇదేంటంటే కరివేపాకు ప్రాన్స్ ఫ్రై అండ్ ఆల్సో డ్రమ్ స్టిక్స్ అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్ సో డెలిషియస్. సో నాన్ వెజ్ లవర్స్ ఎవరన్నా ఉంటే దే కెన్ అబ్సల్యూట్లీ రిలేట్. ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఆల్సో వెజ్లో కూడా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి, బాగుంటాయి. టిపికల్ ఆంధ్ర మీల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఫర్ ద మెయిన్ కోర్స్ వి టుక్ దిస్ నల్లి గోష్ బిర్యానీ. అన్నిటికంటే నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆప్రికాట్ డిలైట్. నేను అది షూట్ చేయడం మర్చిపోయా. వీళ్ళ దగ్గర ఎక్స్పెన్సివ్, లైక్ 250 రూపీస్ ఉంటుంది, బట్ చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ వీ రిటర్న్ బ్యాక్ హోమ్ విత్ ఫుల్ టమీస్. ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టమ్మీస్తో ఆబ్వియస్లీ నిద్ర కోరుకుంటాం కదా, అందులో వీకెండ్, దట్ టు సండే. సో వీ స్లెప్ట్ రియలీ వెరీ వెల్ ఫర్ 2 hours అనుకుంటా. మొత్తం 4 మంచిగా నిద్రపోయాము. అండ్ దెన్ లేటర్ క్రిస్మస్ డేకర్ స్టార్ట్ చేసామన్నమాట. నాకు క్రిస్మస్ డేకర్ ఫస్ట్ లిక్షిత అడుగుతుందని చేయాలనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చేయడం కూడా ఇంట్రెస్ట్. మీలో చాలామంది అడిగారు, మీరు క్రిస్టియన్సా, మీరు అసలు ఎందుకు క్రిస్మస్ డెకరేట్ చేస్తున్నారు అంటే, కొంతమందికి కోపం కూడా అనమాట. అసలు వాళ్ళు ఏమీ చేసుకోరు కదా, మనం ఎందుకు చేయాలి అని ఒక థాట్ వాళ్ళకు ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ మీ థాట్ కరెక్టే. మీకు కోపం రావడంలో అందులో తప్పేమీ లేదు, బికాస్ మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది అలానే ఇది వేరే వాళ్ళ పండగ, మనం చేసుకోకూడదు అది ఇది అని అంటారు. కానీ బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో ఇది స్కూల్లో కూడా మనకి అన్ని సెలబ్రేషన్స్ చేస్తారు, లైక్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, దివాళీ చేస్తారు, మన పండగ, రంజాన్ చేస్తారు, ముస్లిమ్స్ వాళ్ళ పండగ. ఇదేంటంటే స్కూల్లో యూనిటీ, అంటే అందరం ఒకటే అని చెప్పడానికి ఇన్ని సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఇంట్లో వీ కెన్ ఆల్సో ట్రీట్ అవర్ కిడ్స్ సేయింగ్ దట్ వీఆర్ ఆల్ వన్ అని చెప్పి. ఫస్ట్ మెయిన్ రీజన్ అది. సెకండ్ పాయింట్ వస్తే ఏంటి అని అంటే, వాళ్ళు చేయరు కదా, మనం ఎందుకు చేయాలి అని మీలో చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్, కరెక్టే. కొంతమంది లైక్ 80% ఆఫ్ ద పీపుల్ దీస్ డేస్ చాలా ఎక్కువైపోయింది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోవడము, మన ప్రసాదాలు వాళ్ళు తినకపోవడము, ఇలా చాలా నేను కూడా చూశాను. అలా చాలామంది ఉన్నారు. అది వాళ్ళ వేలో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందేమో, మనం వాళ్ళని తప్పు అనడానికి లేదు. సో బట్ నా విషయానికి వస్తే ఏంటంటే, ఐ రియలీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్. లైక్ యూనో, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో అన్నారు బక్రీద్, రంజాన్ కూడా సెలబ్రేట్ చేసుకోండి అని. ఎస్, ఐ విల్ సెలబ్రేట్ ఈవెన్ దోస్ టూ. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. మా కింద ముస్లిం ఆంటీ బక్రీద్కి మేకను కోసినప్పుడు మాకు మటన్ ఇస్తుంది. మేము హ్యాపీగా వండుకుంటాం, తింటాం. ఖీర్ పెడతారు. రంజాన్కి ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు ఆఫీస్లో. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ షబానా ఉందన్నమాట. షీఈ్ అ ముస్లిం, బట్ అది ఎప్పుడు అలా ఉండదు, లైక్ ముస్లిం లాగా ఉండదు. మా పండగలు చేసుకుంటారు, మా ఇంటికి వస్తారు, మేము పెట్టింది తింటారు, ప్రసాదాలు తింటారు, ఎవ్రీథింగ్ షీ విల్ డూ. ఇన్ ద సేమ్ వే ఐ హ్యావ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఆల్సో హూ డోంట్ రియలీ సే దట్ మేము క్రిస్టియన్స్, మేము ఇదే చేస్తాము, మేము అది చేయము అన్న ఫ్రెండ్స్ కూడా నాకున్నారు. సో నేను ఆ సర్కిల్లో ఉన్నాను కాబట్టి నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడంలో, డెకరేట్ చేసుకోవడంలో తప్పు ఉంది అని నాకు ఎప్పుడు అనిపించలేదు, అనిపించదు కూడా. బికాజ్
ఎవ్రీబడి ఆర్ నాట్ సేమ్. మీరు దేవుణ్ణి ఒకలాగా నమ్మితే మీ పక్కనోడు ఇంకొకలాగా నమ్ముతాడు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనం ఎలా థింక్ చేస్తున్నాం, మనం మన పిల్లల్ని ఎలా రేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేగాని వాడు చేయడు కాబట్టి నేను చేయను, వాడు చేస్తే నేను చేస్తా అంటే ప్రపంచంలో ఇలాంటి భేదాలు చాలా వస్తాయి. ప్రపంచం అనే కాదు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఒకళ్ళు చెయ్యంది ఇంకొకళ్ళు చేస్తే దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అస్, సమ్ గుడ్ ఫ్రమ్ అస్ కదా. ఎందుకు నెగిటివిటీనే ఎప్పుడు తీసుకోవాలి? వై డోంట్ వి టేక్ ఫ్యూ థింగ్స్ యాజ్ ఎ పాజిటివిటీ, రైట్? సో దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ ఐ పర్సనలీ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్. నాకు ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. నేను ఒక్కదాన్ననే కాదు, మేబీ ఐఎమ్ లక్కీ, నా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే, ఇంక్లూడింగ్ అత్తమ్మ. అండ్ మా మమ్మీ కూడా ఒకప్పుడు ఏంటంటే మా డాడీకి అసలు బాగోలేనప్పుడు సర్జరీ అయ్యిందనమాట కాలికి, వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్, వెరీ యంగ్. అప్పుడు క్రిస్టియన్స్ ఫ్రెండ్సే మా అమ్మకి ఎక్కువ ఉండి వాళ్ళ చర్చ్ త్రూనే మా డాడీకి ఆపరేషన్ చేయించి అలా మా మమ్మీ కూడా జీసస్ని బాగా నమ్మేది. సో ఇట్ డజంట్ మీన్ మా మమ్మీ కన్వర్ట్ అయిపోయింది, మా పూజలు చేయలేదా అని అలా ఏమీ లేదు. మా పూజలే. వాళ్ళని కూడా వాళ్ళ దేవుణ్ణి కాదనడం ఎందుకు, వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనది. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఈక్వాలిటీ అని నేను పర్టికులర్గా నమ్ముతాను అనమాట. సో నా ఐ థింక్ మంచి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను, అసలు నేను ఇది ఎందుకు పెట్టాను, నాకు ఎలా ఇష్టం ఏంటి అని. సో నౌ లెట్స్ బిగిన్ విత్ ద జింగిల్ బెల్. అండ్ ఇదంతా చేసుకునేసరికి 6:30, 6:45 అయిపోయిందనమాట. మా బేబీ అయితే సూపర్ ఎగ్జైట్ అయింది. ఇల్లు అలా చూసేసరికి దానికి బాగా నచ్చిందనమాట. ఎనీవే, ఐఎమ్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ డిన్నర్. సో డిన్నర్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ సింపుల్, ఎందుకంటే మేము మధ్యాహ్నం బాగా లాగించాం కాబట్టి ఇప్పుడు సింపుల్గా రోటీ అనుకున్నాను, కానీ బట్ ఐఎమ్ మేకింగ్ సమ్ చికెన్ కర్రీ. రోటీ కాకుండా వైట్ రైస్ అయితేనే బెటర్ ఏమో అని అనిపించింది. సో నా చికెన్ కర్రీ ఎప్పుడూ ఉండేటట్టే బేసిక్ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది, బట్ డెలీషియస్గా ఉంటుంది అనమాట. సో చికెన్ నేను మార్నింగే మ్యారినేట్ చేసి వెళ్ళిపోయాను, ఐ మీన్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇట్ ఈస్ విత్ మ్యారినేషన్ దేంతో చేస్తానంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, పెరుగు అండ్ హోమ్మేడ్ గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఏదైనా చికెన్ మసాలా వేసుకొని మ్యారినేట్ చేసేస్తానమాట. సో ఈ మ్యారినేషన్ 1 వీక్ ఉంచుకున్నా కూడా చికెన్ ఫ్రెష్గా బాగుంటుంది అండ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్లో కొంచెం అంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆ చికెన్ని అందులోనే మగ్గబెట్టేస్తాను అనమాట. ఇట్ టేక్స్ లైక్ 10 minutes, మంచిగా మెత్తగా అయిపోతుంది. అండ్ అది ఉడికేలోపే సైమల్టేనియస్గా ఇక్కడ రసం కూడా పెడుతున్నా. సో టుడే ఫర్ ఎ చేంజ్ నాకు లెమన్ రసం తినాలనిపించింది అనమాట. చికెన్ ఫ్రై స్పైసీగా మంచి వైట్ రైస్తో లెమన్ రసం ఉంటే అబ్బా సూపర్ కాంబో. మీలో ఎంతమంది లెమన్ చారు పెట్టుకుంటారు, లెట్ మీ నో. ఒకవేళ ఈ కాంబినేషన్ ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబో. అండ్ లెమన్ రెసిపీ చాలా సింపుల్, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఫస్ట్ నార్మల్గా తాలింపు వేసుకోవాలి ఆయిల్లో. అన్ని తాలింపు దినుసులు లైక్ ఆవాలు, మెంతులు, మిరపకాయ, అలా అన్ని తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని అందులో రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు అండ్ గ్రీన్ చిల్లీస్ 2 అలా స్లిట్ చేసేసి వేసి దాన్ని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. అలాగే అట్లీస్ట్ ఒక 10 minutes బాగా మరగాలి. అది బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో ఒక డాష్ ఆఫ్ లెమన్ ఆర్ మీ పులుపుకి మీ టేస్ట్కి తగ్గట్టు అందులో లెమన్ పిండుకోవాలి, అంతే. దీనికి 10 నిమిషాలకి మించి ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది.
అంటే పులుపుని ఇష్టపడే వాళ్ళు బేసిక్గా సింపుల్గా వంటలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. దీంతోపాటు ఎగ్ ఫ్రై కానీ, ఆలూ ఫ్రై కానీ, ఇలా చికెన్ ఫ్రై కానీ ఉంటే సూపర్ కాంబో అసలు ఇదైతే. అండ్ మీన్వైల్ నా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. సో చికెన్ ఉడికిన తర్వాత అంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేస్తాను. లిటిల్ గ్రేవీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఆనియన్స్ నేను ముందే మాడిపోతాయి అని చెప్పి నాకు ఒక ఫీలింగ్. సో ఆ తర్వాత ఇందులో మీరు కావాలి అనుకుంటే నేను వెల్లుల్లిపాయలు, జీరా ఇలా దంచి వేస్తాను. లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఏదన్నా మసాలా పొడి వేసేసుకుంటే సరిపోతుంది. నువ్వు నాకు చాలు. ఒక ఈ మధ్య నాకు చిల్లీ ఆయిల్ చాలా ఫేవరెట్ అయిపోయిందనమాట. స్పెషల్గా ఇలాంటి ఫ్రైస్లో అబ్బా ఎంత డెలిషియస్గా ఉంటుంది తెలుసా కూర. అంటే గ్రేవీస్లో నేను ఎప్పుడు వేయలేదు, ఇలా స్టర్ ఫ్రై వెజిటేబుల్స్లో కానీ, ఇలా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఆరెల్స్ పన్నీర్ ఫ్రైలో వేస్తే చాలా మారిపోతుంది దీని టేస్ట్. చాలా డెలిషియస్గా ఉండింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ అప్ విత్ కొంచెం దాన్ని ఏమంటారు ఎల్లుల్లిపాయలు అండ్ ఆల్సో కొంచెం చిల్లీ ఆయిల్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసి వదిలేసాను అనమాట. అండ్ ఈలోపు లెమన్ కూడా పిండేసాను చారులోకి. అండ్ దిస్ వాజ్ అ డెలీషియస్ డిన్నర్. నేను మోహన్ అడుగుతుండే అనమాట, మధ్యాహ్నం లంచ్ బాగుందా, ఇప్పుడు డిన్నర్ బాగుందా అంటే హీ వాజ్ సేయింగ్ హోమ్ మేడ్ మీల్స్ అండ్ స్పెషల్లీ నేను చేస్తే ఇంకా బాగుంటాయి అని చెప్పి. ఆఫ్కోర్స్ అత్తమ్మ చేస్తే కూడా బాగుంటాయి, బట్ అత్తమ్మ ఎక్కువ వెరైటీలు చేయరు, అంటే ట్రై చేయరు, పాతకాలం వంటల్లాగా చేస్తారు. నేను కొంచెం కొత్తవన్నీ ట్రై చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. రకరకాల పౌడర్లు, సాస్లు, మిక్స్చర్లు వేయడానికి ట్రై చేస్తాను. సో నాకు ఎక్స్పెరిమెంటింగ్ ఇష్టం. బట్ ట్రెడిషనల్ ఫుడ్ తినాలంటే అత్తమ్మని బీట్ చేసేవాళ్ళు లేరు వంటలో. అండ్ ఆవిడ చేతి వంట ఈజ్ ఆల్వేస్ అమేజింగ్. అండ్ ద డెలిషియస్ డిన్నర్ ఈజ్ ఆల్ రెడీ అండ్ ప్లేట్స్ కూడా రెడీ. సో మేము అలా సరిగమపానో ఏదో సినిమా పెట్టుకున్నాం ఆ రోజు. సరిగమప అయిపోయిన తర్వాత కింద కూర్చుని మంచిగా అందరం తిన్నామన్నమాట. సో దట్ వాజ్ ద బెస్ట్ ఫ్యామిలీ సండే. వి స్పెంట్ వెరీ వెల్ అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. Bye.